వెల్కమ్ టు మధురమైన భోజనం. ఇట్స్ యూట్యూబర్ లైఫ్ స్టైల్. హ్యాపీ భోగి చిన్ను, ఇటు చూడు ఇటు చూడు. మా అపార్ట్మెంట్లో న్యూ ఇయర్ రోజే భోగి సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ ఊర్లు వెళ్ళిపోతాం కాబట్టి. ఇక్కడ భోగి సెలబ్రేషన్సే కాదు, మేము చేసిన షాపింగ్ అలాగే ఏమేం చేసామో అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. ముందైతే ఒక లైక్ కొట్టండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Go! Rana, Rana, Ranu, Rana, Rana. హలో ఫ్రెండ్స్, అందరికీ భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ చిన్ను. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? న్యూ ఇయర్ రోజు మా పాప ఆడిన గేమ్స్కి వచ్చిన గిఫ్ట్స్ అండి. ఇది వచ్చి కపుల్స్కి ఇచ్చారు. అండ్ ఈ స్వీట్ వచ్చి మా హస్బెండ్కి న్యూ ఇయర్ సందర్భంగా కస్టమర్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అండి. అండ్ ఈ జీడిపప్పు బాక్స్ అయితే మాకు లక్కీ డ్రాలో వచ్చిందండి. ఫైనల్లీ న్యూ ఇయర్కి మాకు వచ్చిన గిఫ్ట్స్ అయితే ఇవే. ఈ న్యూ ఇయర్లో మా పాప బాగా చదవాలని వాళ్ళ డాడీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాయిస్తున్నారు. నేను వీడియో తీస్తూ ఏం రాస్తుందా అని చూస్తే ఇదిగోండి 10 లోపల 0ని కలర్ చేస్తుంది. ఇక న్యూ ఇయర్ తర్వాత వచ్చేది పండగలు అలాగే షాపింగ్. దానికోసం మేమైతే రెడీ. హలో అండి, మనం డే 1 షాపింగ్ అయితే స్టార్ట్ చేసాం ఎస్ఆర్ షాపింగ్ మాల్ తోటే. అది కూడా మా పాప డ్రెస్సెస్ నుంచి. మా మమ్మీ మా పాపకి ఎప్పటి నుంచో సూట్ తీయాలనుకుంటుంది, బాయ్లా రెడీ చేసినట్టు. చూడండి, అచ్చు బాయ్ లాగే ఉంది మా పాప ఈ సూట్ వేసుకుంటే. ఇంకలా సూట్ చూసి కిందకి వచ్చగానే ఈ సారీ అయితే నాకు బాగా నచ్చింది. అదొక్కటే కాదండి, ఇక్కడ పిల్లలకి ఎన్ని రకాల గౌన్స్ ఉన్నాయి చూసారా, రకరకాల మోడల్స్ అన్నీ ఉన్నాయి. సారీతో మనమే కష్టపడతాం, కానీ మా పాప చూడండి ఎంత చక్కగా నడుస్తుందో సారీ పట్టుకొని. కానీ ఈసారి మా పాప నచ్చలేదంట. అండ్ అలాగే ఈ రెడ్ డ్రెస్ కూడా దానికి నచ్చలేదంట, తీసేసింది. పాప డ్రెస్సెస్ అయిన తర్వాత మన సారీ సెక్షన్కి వచ్చా. బయటికి రాగానే బాగా ఆకలేస్తుందండి. ముందుగా ఏదైనా తిందామని చెప్పి న్యూడిల్స్ ఆర్డర్ చేసాం, అలాగే మంచూరియా కూడా. ఫైనల్గా మా పాపకి ఈ డ్రెస్ అయితే బాగా నచ్చిందంట, తీసుకుంది. ఇప్పుడు మనం సిఎంఆర్ షాపింగ్ మాల్కి వచ్చామండి. చూసారా ఎంత కలెక్షన్స్ ఉన్నాయో, శారీస్ అని డ్రెస్సెస్ అని. పాప డ్రెస్ తీసిన తర్వాత ఇక్కడ ఇంకా 50 రూపీస్ తక్కువైందండి. 50 రూపీస్కి పర్చేస్ చేస్తే మనకు ఒక గిఫ్ట్ ఇస్తానన్నారు. సక్సెస్ఫుల్గా 1000 రూపీస్ చేసి గిఫ్ట్ కూడా తీసుకున్నాం. వెల్కమ్ టు డే 2. మనం ఈరోజు షాపింగ్కి టౌన్ వెళ్ళబోతున్నామండి. కొత్తగా సౌత్ ఇండియా ఓపెన్ చేశారు కదా, అందుకోసం అక్కడ ఒకసారి చూద్దాం కలెక్షన్స్ ఎలా ఉన్నాయని వెళ్దాము. నాకు ఫస్ట్ వచ్చి రాగానే అట్రాక్టివ్గా ఏదనిపించింది తెలుసా, ఈ వాలెట్స్ చాలా బాగున్నాయండి. వీడియోలో మధ్య మధ్యలో మీకు డ్రెస్ కాస్ట్ చూపిస్తాను, ఒకవేళ చూపించలేకపోతే డ్రెస్ ఎంత కాస్ట్ కూడా చెప్తాను. చూస్తూ ఉండండి. శారీస్ అయితే చాలా ఉన్నాయి, మీరు ట్రై చేసిన కూడా మీరు ఇందులో చూడొచ్చు.
మనకైతే ఏ డ్రెస్ సెట్ అవ్వలేదు. శారీస్ వైపు ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ శారీ కోసం మీకు చెప్పాలండి. ఇది కంచిపట్టు శారీ అంట. ఎస్టిమేషన్ చేయండి ఒకవేళ ఎంత ఉంటుందని నేను ఇప్పుడైతే చెప్తాను. ఇది అక్షరాల 20,000 రూపాయల శారీ అంట. చూడండి. డిజైన్ అయితే చాలా బాగుంది. పట్టు శారీసే కాదండి. ఇలా ఫ్యాన్సీ శారీస్‌లో కూడా మేము చాలా చూసాం. నేను వీలైనంత వరకు మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను. పిల్లలతో షాపింగ్ అంటే అంత ఈజీ కాదు కదా. ఇదిగోండి మా పాపకి పాలు అన్నీ తెచ్చుకొని ఇక్కడ పడుతూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ అన్నిటి దగ్గర ఒకే కలెక్షన్స్ ఉంటాయి. కానీ రేట్స్ అనేది డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక్కొక్క షాపింగ్ మాల్‌లో ఒక్కొక్కటి మనకు తక్కువగా వస్తాయి. అది మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. కానీ దానికోసం మనం బాగా తిరగాలి. మేము ఇక్కడ సౌత్ ఇండియా అలాగే లక్కీ షాపింగ్ మాల్‌కి వెళ్ళాం. రెండిటికి వేరియేషన్ ఏంటంటే ఇక్కడ ₹1000 శారీ అక్కడికొచ్చి 1800 పడింది. అక్కడ తీసుకున్న డ్రెసెస్ ఇక్కడికొచ్చేసరికి చాలా తక్కువగానే వచ్చాయి. కాబట్టి మనం చూసేటప్పుడు 2, 3 షాపులు చూసి తీసుకుంటే మనకి తక్కువగా వస్తాయి. సౌత్ ఇండియాలో చూడాల్సిన కలెక్షన్స్ అన్నీ చూసేసాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లక్కీకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ చూస్తున్న రెయిన్బో కలర్ శారీ అయితే మా మమ్మీ ఆల్మోస్ట్ తీసుకుందాం అని డిసైడ్ అయిపోయింది నా కోసం. కానీ దీనికి బ్లౌజ్ రన్నింగ్ వస్తుందని చెప్పేసరికి ఆపేసింది. ఎందుకంటే రన్నింగ్‌లో వచ్చేటప్పుడు మనకి కుర్చీలు అనేవి చాలా తక్కువ వస్తాయంట అందుకోసం. అండ్ మీకు ఇక్కడ చూపిస్తున్న హాఫ్ పట్టు మేము చాలా ఉన్నాయండి మా దగ్గర 5-6 శారీస్ ఉన్నాయి సేమ్‌లో. మరి ఇంక ఇది అసలు టచ్ చేయలేదు. ఇక్కడ మీకు కనిపిస్తున్న శారీ 13,000. ఏముంది ఇందులో నాకు అనిపించింది. అండ్ దీని నెక్స్ట్ శారీ వచ్చి 19,000 అంట ఇది.
ఇది చూడడానికి కాస్త బాగుంది అనిపించింది. ఒకసారి నేను వేసుకొని చూసాను. చూడండి నాకు బాగుంది ఈ సారీ. అండ్ ఇక్కడ కనిపిస్తున్న సారీ వచ్చి 7000 రూపీస్. అండ్ ఇక్కడ డ్రెస్సెస్ ఎలాగున్నాయని చూద్దామంటే ఇదిగోండి ఇక్కడ ఇది కనిపించింది. దీని కాస్ట్ చూసారా ఎంతుందో? అయినా నాకు అది ఎందుకు నచ్చలేదండి. దట్టు పైకొచ్చిన తర్వాత డ్రెస్ సెక్షన్ దగ్గర ఈ సీలింగ్ బాగుందని రికార్డ్ చేశాను. అలాగే నా డ్రెస్ ఇది చూసారా? నేను చూడడానికైతే నాకు చాలా అట్రాక్టివ్‌గా అనిపించింది. కానీ బ్యాక్ సైడ్ వర్క్ ఏం లేదు. బయటకొచ్చిన తర్వాత మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకొని ఆ పక్కనే ఫుడ్ కోర్ట్‌లో సమోసా తీసుకొని తిన్నాం. చూడండి మా పాప సమోసా పక్కన పెట్టి ప్లేట్‌లో ఉన్నది వేసుకొని తింటుంది. అండ్ నేను ఇక్కడ 2 సారీస్‌లో ఒకటైతే ఫైనల్ చేశాను. మనం ఎంత షాపింగ్ చేసినా పిల్లలకు కొనకపోతే ఊరుకుంటారా? ఇదిగోండి ఈ చిన్న మినీ పర్స్ మా పాపకు కొన్నాను. ఇది 100 రూపీస్ అంట. మొత్తానికి మన షాపింగ్ అయితే అయిపోయిందండి. మరి మా షాపింగ్ మీకు చూపించాలి కదా! ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న ప్రతి టాప్ 200. అండ్ దీని నెక్స్ట్ వచ్చిన టాప్ అయితే ఇది 500 అండి. నేను అప్లోడ్ చేసిన ముందున్న వీడియోలో ఈ డ్రెస్ వేసుకున్నానండి. అదే న్యూ ఇయర్ పార్టీకి. తప్పకుండా ఆ వీడియో చూడండి. అండ్ ఈ టాప్ అయితే నిజంగా నాకు షాకింగ్ రిజల్ట్ ఇచ్చింది. మనం బయట షాప్‌లో ఇది 1500 ఉంది. నేను బయట షాప్‌లో కాకుండా ఇంటి దగ్గర ఉన్న చిన్న షాప్‌లో తీసుకున్నాను. 500కి వచ్చింది. అండ్ ఇప్పుడు దీన్ని నెక్స్ట్ చూపించే టాప్ ఇవన్నీ 200. దీన్ని బట్టి మనం చూసుకుంది ఏంటంటే ఏవైనా షాపింగ్ సంక్రాంతికి చేసేటప్పుడు మనం అన్ని దగ్గర చూసిన తర్వాత తీసుకోవాలి. ఇది నేను లక్కీ షాపింగ్ మాల్‌లో తీసుకున్నాను. ఇది నాకు 1000 రూపీస్ పడింది. ప్యాంట్ చున్నీ ఇదిగోండి 2 పీసెస్ 2000 రూపీస్. అండ్ దెన్ నెక్స్ట్ డ్రెస్ వచ్చి ప్యాంట్ అండ్ చున్నీ అండి. ప్యాంట్ అయితే ప్లాజా ఇచ్చారు. ఇది నాకు 630 రూపీస్ కాస్ట్ పడింది. నేను మీకు కాస్ట్‌తో సహా చూపిస్తున్నాను. దీంతో డ్రెస్ సెక్షన్ అయిపోయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ సారీ సెక్షన్. ఇదిగోండి మా పట్టు చీరలు మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫైనల్ చేశానన్నాను కదా! ఇది నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటారా? నేను ఇందాక చూపించాను కదా 19,000 సారీ అని దానికి ఈక్వల్‌గా ఈ వర్క్ కనిపించింది. అందుకే నేను ఇది తీసుకున్నాను. దాని యొక్క పళ్ళు, బ్లౌజ్ పీస్ అండ్ కుర్చీలంతా ఎల్బో వర్క్ ఇలా వస్తుంది. బాగుంది కదండీ! అండ్ ఇది అమ్మ సారీ. మీకు ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇది పవిటంచు లోపల బ్లౌజ్ ఇలా వచ్చింది. అండ్ మొత్తం సారీ అంతా ఫుల్ ఈ విధంగా పట్టు వస్తుంది. అండ్ డ్రెస్సెస్ మ్యాచింగ్‌గా ఒక 3 లెగ్గింగ్స్ తీసుకున్నాను. అండ్ ఇది ఒక సారీ అండి. చూడడానికి ఓల్డ్ మోడల్‌లా అనిపిస్తున్నా ఇప్పుడు అదే ట్రెండింగ్‌గా ఉంది కదా చెక్స్‌లో. ఈ సారీ అయితే నాకు ఎంత బాగా నచ్చిందండి. యెల్లో అండ్ పర్పుల్ కాంబినేషన్‌లోని చాలా బాగుంది. అండ్ బోర్డర్ ఎంత నచ్చిందో. పైగా దీనికి లోపల కూడా చాలా నీట్‌గా ఇచ్చారు. అదిగోండి బ్లౌజ్ పీస్. మీరు చెప్పండి ఈ సారీ నాకు బాగుందా? సంక్రాంతి వస్తే చీరలన్నీ దేవుడికే పెడతాం. కానీ వేసుకోవడానికి ఉండాలి కదా! ఇదిగోండి ఇది నేను ఆల్రెడీ కుట్టించుకున్నాను ఈ సారీ. ఇంకా ఈ సారీ వచ్చి మా మమ్మీ నాకు తీసింది సంక్రాంతికి. మరి ఇది ఎలా ఉందో చెప్తారా? అండ్ దీని యొక్క పళ్ళు అండ్ బ్లౌజ్ పీస్ లోపల మొత్తం వర్క్ ఎలా ఉంది. ఇంకా నా సారీస్ అయితే ఇవి. అండ్ ఇవన్నీ మా మమ్మీ సారీస్ నార్మల్ సారీస్. ఫస్ట్ 2 చూపించాను కదా! ఆ 2 ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయాయి. ఇప్పుడు ఇదైతే మాత్రం దేవుడికి చూపించడానికి. ఇది లోపల మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇది పౌటంచు. లోపల మనకి బ్లౌజ్ పీస్ అనేది గ్రీన్ కలర్ ఇచ్చారు. మరి మీకు కొన్ని షాపింగ్ సారీస్ అనేవి మీకు చూపించాను. ఇందులో మీకు ఏ సారీ నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సారీస్ సెక్షన్ అయింది కదా! ఇక నెక్స్ట్ పిల్లల సెక్షన్. ఇదిగోండి మా పాపకు తీసిన ప్యాంట్స్. ఇవన్నీ 100 రూపీసేనండి. ఇక్కడ చూపిస్తున్న నెక్స్ట్ టాప్స్ కూడా 100 రూపీసే. ఇది ఎస్ఆర్ షాపింగ్ మాల్‌లో పిల్లలకి చాలా అవైలబుల్‌గా ఉన్నాయి 100 రూపీస్‌కే. ఈ సంక్రాంతికి బ్లౌజ్ పీసెస్ ఇవి ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయండి. 250 రూపీసే పీసు. అండ్ ఇక్కడ నేను కొన్ని ప్లాజాస్ తీసుకున్నాను. వీటన్నిటి కాస్ట్ కూడా ఓన్లీ 100. అండ్ ఇది వచ్చి మా పాపకి బాయ్ డ్రెస్.
అదేంటి షాపింగ్ అయిపోయిందన్నారు కదా మళ్ళీ షాప్కి వచ్చావేంటి అనుకుంటున్నారా? ఇలా మీ అందరికీ చూపిస్తున్నప్పుడే నాకు ఒకటి తెలిసిందండి. మేము ఒక ప్యాకెట్ బై చేసి బిల్ చేసి మర్చిపోయాం. అందుకని షాపింగ్ మాల్లోకి వచ్చి అడిగాను. లక్కీగా మన ప్యాకెట్ అయితే మనకు వచ్చింది. ఇందులో 4 టాప్స్ అయితే ఉన్నాయండి మా పాపవి. లక్కీగా మనకైతే అది సెట్ ఇచ్చేశారు. బయటకు వచ్చిన తర్వాత ఒక పఫ్ తినేసి ఇంక ఇంటికి వచ్చేసాను. సంక్రాంతి షాపింగ్ అయితే మొత్తానికి అయిపోయింది, కానీ వీటిని కుట్టించేసరికి బెండు ఊడుతుందండి. ఇప్పుడు వీటిని కుట్టించడానికి అమ్మకి ఇవ్వాలి. అమ్మ కుట్టించి ఇస్తే మనం తీసుకొని వేసుకుంటాం.